అందరికీ జేబీ. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్థి సంఘాల సమక్షంలో టీబీఎస్ఏ విద్యార్థి సంఘం, మహాజనగలం విద్యార్థి సంఘాల పక్షాన, టీఎస్పీ విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు గద్దరన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. గద్దరన్న 1997లో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆయన తెలంగాణ ఉద్యమం మీద గద్దరన్న పాటలు రాసిండు, పాటలు పాడిండు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే క్రమంలో గద్దరన్న రాసినటువంటి పాటలు ఎంతో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దరన్న రాసిన పాటల వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గద్దరన్న గారి స్ఫూర్తిని, గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా తెలియజేస్తూ, గద్దరన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వమైన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన గద్దరన్న గారి సంపూర్ణ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టాలి. ఎందుకు పాఠ్యపుస్తకాలలో పెడతలేరంటే, గద్దరన్న గురించి సంపూర్ణ జీవిత చరిత్రను తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఈ ప్రభుత్వాలను కూలగొట్టే అవకాశాలు ఉన్నాయనే భయంతో ఈ ప్రభుత్వాలు గద్దరన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలోకి తెచ్చే ప్రయత్నం చేస్తలేవు. కాబట్టి ఆయన జీవిత చరిత్రను తీసుకురావాలి. ట్యాంకు బండ్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలలో కూడా పాటలకు సంబంధించి కళా నైపుణ్యానికి సంబంధించినటువంటి వాటిలలో గద్దరన్న పేరును పెట్టాలి. గద్దరన్న పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలి. గద్దరన్న ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తామని టీబీఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న, లాంగ్ లివ్ గద్దరన్న, లాంగ్ లివ్ గద్దరన్న, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న, గద్దరన్న, కొనసాగిద్దాం గద్దరన్న ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం గద్దరన్న ఆలోచన విధానాన్ని. లాంగ్ లివ్ గద్దరన్న.